అందమైన కాశ్మీర్లోని పహల్గాం నందు జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ ఈ దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ రాష్ట్ర ఆదివాసీ సంఘం మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ సెంటర్ నుంచి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వరకు బోసుబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. బోసుబొమ్మ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సంఘాల నుంచే కాకుండా పలువురు నుంచి విశేష స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా పెద్దలతో పాటు యువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ ప్రాణాలు పోసే వారికే ప్రాణం విలువ తెలుస్తుందని అన్నారు. ఉగ్రమూకల దాడులను ప్రతి ఒక్కరూ అరికట్టాలని అన్నారు. ఇటువంటి సమయంలో మనమందరం కేంద్ర ప్రభుత్వానికి బలం చేకూర్చాలని కోరారు. భారతదేశ బోర్డర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ సంబంధిత నాయకులు కార్యకర్తలు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏలూరు ఫణికుమార్, ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆదివాసీ సంఘం నాయకులు పత్తి శేఖర్, జిల్లా కోశాధికారి ప్రగలపాటి కాశీ, కంచర్ల నటరాజు, నాగసూరి వీరవసంత్ కుమార్, పసుమర్తి సాయి, కాటేపల్లి శ్రీనివాస్, వాసవి సాయి నాగేష్, కోలాటి నాగేశ్వరరావు, ఓలేటి కృష్ణ, చిన్ని సాయి కుమార్, కాకి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యాన్ని చాటాలని వక్తలు ప్రసంగించారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి వర్తకులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆదివాసీ అనుబంధ సంఘాలు, వాసవి క్లబ్ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ చర్యలను ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ అధ్యక్షులైన చిన్ని రామసత్యనారాయణ గారు పిలుపు మేరకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ మధ్య జరిగిన అందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తాకి వెళ్ళినప్పుడు మన వాళ్ళని 27 మందిని అన్యాయంగా ఏ కులం, మీరు ఏ మతం అని చెప్పి అడిగి మరీ వాళ్ళని చంపడం జరిగింది. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఈ రోజున బుట్టాగుడిలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి బొమ్మ దగ్గర నుంచి కొవ్వొత్తుల ర్యాలీగా ప్రదర్శించి ఇక్కడ బోస్బొమ్మ సెంటర్కి రావడం జరిగిందండి. ఇది ప్రతి దేశం కూడా విమర్శింటుందని ఏ దేశం కూడా సమర్థించలేదండి. మరి 1999 సంవత్సరంలో ఢిల్లీ నుంచి లాహోర్కి శాంతి యాత్ర జరిపామండి. మరి ఎప్పుడు కూడా భారతదేశం ఏ దేశం మీద ప్రేమను పంచుకుంది కానీ పగలు పంచుకోలేదండి. భారతదేశం పడిపోయిన వాడిని లెగదీసి వెళ్ళింది కానీ తొక్కుకుంటా ఎప్పుడు వెళ్ళలేదండి. ఇవాళ మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళి నీళ్ళు ఆపేస్తేనే వాళ్ళు పటకట్లు ఆడిపోయి మీ హిందువుల యొక్క రక్తాన్ని నదుల్లో ఏర్లో పారేస్తామని చెప్పి అన్నారండి. మరి అది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నామండి. తల్లి ఎదురుకుండా బిడ్డని, భార్య ఎదురుకుండా భర్తని అమానుషంగా చాలా దారుణంగా చంపేశారండి. ఇది మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా తప్పు పడుతున్నాయండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు మీ పందాలు మార్చుకోమని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తీవ్రవాద సంస్థలు మన భారతదేశంలో చొరబడి అన్యాయంగా కాశ్మీర్ లో టూరిజం కు వచ్చిన దగ్గర 27 మందిని అన్యాయంగా చంపడం జరిగింది. వాళ్ళు ఏం పాపం చేశారని అన్యాయంగా చంపారనేది అందరం కూడా మన భారతదేశం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎంతవరకు సబబు? ఒక టూరిజం కు వచ్చిన భార్యాభర్తల్ని, పిల్లల్ని అన్యాయంగా కాల్ చేసి చంపేయడం అనేది చాలా దారుణం. అమాయకుల్ని బలి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఈ తీవ్రవాదాన్ని ఎక్కడితో కూడా కోకటి వేళ్లతో ప్రకలించకపోతే రేపు పొద్దున్న అన్ని దేశాలకు కూడా ఈ సంస్థలు, పాకిస్తాన్ సంస్థలు అన్ని దేశాల్లో కూడా చొరబడి అందరినీ కూడా ఏడిపించడం జరుగుతుంది. అందుకని మోడీ గారు తక్షణమే దీని గురించి మొత్తం మిలిటరీ సంస్థని, అదే విదేశాల్లో ఉన్న మిగతా దేశాల్లో ఉన్న అందరినీ ప్రధానమంత్రులతో మాట్లాడి పాకిస్తాన్ లో ఇలాంటి తీవ్రవాదాన్ని ఒకటి వేళ్లతో లేపేస్తానని చెప్పి డైరెక్ట్ గా హెచ్చరించడం జరిగింది. కావున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, ఇలాంటి ఎప్పుడన్నా జరిగితే భారతదేశం అంతా ఏకతాటిపై నడిచి పాకిస్తాన్ కోకటి వేళ్లతో లేపేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.